ప్రస్తుతం సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనారిటీల మీద దాడులు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాం. నేను ఒక విషయాన్ని గమనించదలుచుకున్నా. రోజుబాయ్ ఒక్క నిమిషాన్ని గమనించదలుచుకున్నా. ఎన్నికల కమిషన్ చాలా విషయాలను ప్రస్తావన చేసింది, చాలా మార్పులు కూడా చేసింది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కాపాడటం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవరి ఓటును వాళ్ళు సక్రమంగా వినియోగించుకోవడం కోసం లా అండ్ ఆర్డర్ కాపాడాలి, పోలింగ్ స్టేషన్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి అనేది ఎన్నికల కమిషన్ యొక్క ఉద్దేశం. అది ప్రజాస్వామ్యంలో చాలా అవసరం. ఈ సందర్భంలో కొన్ని మార్పులు చేశారు, మంచిదే. డీజీపీని మార్చారు, వండర్ఫుల్. అంటే డీజీపీ వైఎస్ఆర్ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు వేశారు కాబట్టి ఏదన్నా నెపోటిజం లేదా పక్షపాతాన్ని చూపిస్తారనే ఉద్దేశంతో మార్చారు, వండర్ఫుల్. ఐజీని మార్చారు ఇక్కడ, వండర్ఫుల్. ఎస్పీని మార్చారు ఇక్కడ, వండర్ఫుల్. చాలా చోట్ల ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని మార్చారు. ఎందుకు మార్చారు? ఒక నిష్పక్షపాతమైన ఎన్నిక జరగాలి అనేటువంటి ఉద్దేశంతో మార్చారు, చాలా సదుద్దేశంతో మార్చారు, మంచిదే. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఇంతమందిని మార్చారే, ఇన్ని మార్పులు చేశారే, నిష్పక్షపాతంగా జరిగిందా? లా అండ్ ఆర్డర్ కాపాడబడిందా? ఎంత బాధతో చెప్తున్నానంటే బోత్ సైడ్స్. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు తన్నులు తిన్నారు కొన్ని చోట్ల, వైసీపీ వాళ్ళు తలకాయలు పగిలాయి. వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి, అయ్యా మా ఊర్లో కొడుతున్నారు, మా పోలింగ్ బూత్ను ఆక్రమించుకున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసులు పంపండి అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను, ఒక మంత్రిగా ఇంకా ఉన్నా నేను, ఒక క్యాండిడేట్గా ఉన్నా నేను. పోలీసులకు ఫోన్ చేస్తే గంటల తరబడి పోలీసులు రీచ్ కానటువంటి పరిస్థితి. మ్యాన్ పవర్ లేదా? ఎందుకు రీచ్ కాలేదు? తలకాయలు పగిలిపోయి వాళ్ళు కొట్టుకొని అలిసిపోయిన తర్వాత పోలీసు వారు వెళ్ళారు, సినిమాల్లో వెళ్ళినట్టుగా. ఏమిటి దుర్మార్గం ఉంటున్నాను. ఆఫ్టర్ ఫెయిల్ ఆఫ్ పోలీస్, నేను రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారు, మరి ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో ఆఫ్టర్ ఫెయిల్యూర్ పోలీసు యంత్రాంగం అంతా కూడా లా అండ్ ఆర్డర్ కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇది నిస్సందేహం. పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయ్యారా? నాకు కూడా అనుమానం వస్తుంది. ఫెయిల్ అయ్యారా లేక తెలుగుదేశంతో కొల్లుడయ్యారా? ఏమిటి నాకు అర్థం కాదు. నాకు చాలా చిత్రమైనటువంటి విషయాలు నేను గమనించాయి. వాళ్ళ నా నియోజకవర్గంలో నిన్న నేను బూతులు తిరుగుతూ నకరికల్ వెళ్ళాను. నకరికల్లో నాకు నకరికల్ ఎస్ఐ ఫోన్ చేసి, సార్ ఇక మీరు తిరగడానికి వీల్లేదు, అందరినీ హౌస్ అరెస్ట్ చేసేయమన్నారు అని చెప్పారు. ఎవరు? మా పిఏకి చెప్పారు, మణి గోపాల్కి. చెప్పగానే నేను ఎస్పీ గారికి ఫోన్ చేశాను, బిందు మాధవ్ గారికి. ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ బిందు మాధవ్ గారు, ఐపీఎస్ ఆఫీసర్, ఐ నో వెరీ వెల్, మనకు కూడా పనిచేశారు. నాకు ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్, ఒక మంచి ఆఫీసర్ అనే అభిప్రాయం కూడా నాకు ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. ఆయనకి నేను ఫోన్ చేస్తే, అవును సార్, ఎలక్షన్ కమిషన్ హ్యాస్ గివెన్ ఆర్డర్, మీరు హౌస్లో ఉండాలి. నేను సార్ మరి నకరికల్లో ఉన్నానంటే, అయితే ఇమీడియట్గా మీరు మీ ఇంటికి వెళ్ళి సత్తెనపల్లిలో ఉండండి అన్నాడు. ఇమీడియట్గా బయలుదేరి సత్తెనపల్లి వచ్చాను. సత్తెనపల్లిలో కూర్చున్నా. ఫోన్ వచ్చింది నాకు, కుంకలగుంటలో కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుగుతున్నాడు. మళ్ళా కాసేపటికి ఫోన్ వచ్చింది, గుళ్ళపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుగుతున్నాడు. నేను ఎస్పీ గారికి ఫోన్ చేశాను, వాట్ ఈజ్ దిస్ సార్? నన్నేమో తిరగొద్దన్నారు, నేనేమో ఒక లా అబైడింగ్ సిటిజన్గా, ఒక మంత్రిగా, నాకు సెక్యూరిటీ ఉన్నా ఇంట్లో కూర్చున్నాను, నా ప్రత్యర్థి తిరుగుతున్నాడు, ఏమిటి ఇది అన్నా. నో సార్, కమ్యూనికేషన్ విత్ గ్యాప్, ఆ ప్రత్యర్థిని కూడా ఆపేస్తాము అన్నారు. సరే అలా కూర్చున్నాను. చాగంటి వారిపాలెంలో కన్నా లక్ష్మీనారాయణ గారి కొడుకంట ఆయన వచ్చాడు. వచ్చి మీ అంతు తేలుస్తామని వార్నింగ్ ఇస్తున్నాడు. అక్కడ నాకు ఫోన్ చేశారు. ఆ తర్వాత అక్కడ సిఐ ఉన్నాడు, రాంబాబు అని ఆయన, నా పేరు గల ఆయనే. ఆ సిఐకి ఫోన్ చేయడానికి ప్రయత్నం చేశాను, ఫోన్ ఎత్తలేదు. తర్వాత మళ్ళా ఎంపీపీ ద్వారా ఆ ఫోన్ ఇవ్వమన్నా, అతను ఏదో రెచ్చిపోయి మాట్లాడాడు. నేనేంచిన అతనే నా దగ్గరికి వస్తేనే నేను రికమెండ్ చేశా. ఆ రోజుల్లో ఆ రాంబాబున చాలా అగ్లీగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించాడు. ఏంటి ఆయన అగ్లీగా మాట్లాడుతున్నావు? యు ఆర్ నాట్ ఎ రౌడీ, యు ఆర్ ఎ పోలీస్ ఆఫీసర్, వై యు ఆర్ టాకింగ్ లైక్ దట్?
నేనే వస్తున్నాను అక్కడికి, నేను వెళ్ళా. ఎందుకంటే నేను వెళ్ళకూడదు అనుకున్నాను. ఇక్కడే ఎస్పీ గారు చెప్పాడు కాబట్టి ఉండాలనుకున్నాను. అవతల కన్నా లక్ష్మణ తిరుగుతున్నాడు, కన్నా లక్ష్మణ కొడుకు నాగరాజు తిరుగుతున్నాడు. నేను వెళ్ళకపోతే నా క్యాడర్ ఒప్పుకోరని నేను అక్కడికి వెళ్తే అక్కడి నుంచి బయటకు వచ్చాడు. పెద్ద పోలీసు ఇది ఉంటారు కదా, ఈ మధ్య స్పెషల్గా వచ్చారు ఆర్మీ, వాళ్ళని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కొట్టించాలనే ప్రయత్నం చేశాడు. ఈ రాంబాబు అనే వ్యక్తి సిఐఎఫ్ రూరల్ నా టైంలోనే ఇక్కడికి వచ్చాడు. ఒక ఆఫీసర్ అంటే ఇతను వాళ్ళతో కొల్లుడైపోయాడంటే మీ టైంలోనే కదండి వచ్చింది అన్నాడు. నిజమే, నా టైంలోనే వచ్చాడు. నేను ఎవరికి, నీకు మీ అందరికీ తెలుసు, నా నియోజక ప్రజలందరికీ తెలుసు. పోలీస్ ఆఫీసర్లు ఎవరన్నా రికమెండ్ చేస్తే నేను డబ్బులు తీసుకునే మనిషిని కాదు. ఈ రాంబాబు అనే వ్యక్తి నా టైంలో వచ్చి ఇవాళ అమ్ముడిపోయాడు. నా ఆరోపణ. నాగరాజు దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు. నన్ను కూడా ఎక్స్పెక్ట్ చేశారు. క్యాండిడేట్గా నన్ను చాలామంది అడిగారు, ఏమన్నా పోలీసులకి ఏదో డబ్బులు ఇవ్వాలంటని. నో, ఐఎమ్ ఏ మినిస్టర్. నా రికమెండేషన్తో వచ్చినటువంటి పోలీసు ఆఫీసర్లను కొనేటటువంటి దుస్థితి నాకు పట్టదు, నేను చేయను అలా అని చెప్పా. ఆ పోలీస్ ఆఫీసర్ 5 లక్షలు 6 లక్షలు తీసుకుని కొల్లుడైపోయి వారికి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఏం చేయాలి ప్రజాస్వామ్యంలో? ఒక మంత్రిగా, ఒక సిన్సియర్గా పనిచేసిన మంత్రిగా, పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లో డబ్బులు తీసుకొని మంత్రిగా ఏం చేయాలి అని అడుగుతా ఉన్నా. మీకు చాలా చిత్రం. దమ్మాలపడి అనే గ్రామంలో ఒక బూత్లో ఈ రాంబాబు అనే వ్యక్తి అక్కడ ఒక పోలీసుని పెట్టాడు. మళ్ళీ అవతల ఉన్న బూత్, నాకు అనుకూలంగా ఉండేటువంటి బూత్ రెడ్డిస్ ఉంటారు, అక్కడ మాత్రం 6గురిని పెట్టాడు. దిస్ ద ప్లాన్. డబ్బులు తీసుకుని ప్లాన్ చేసే పరిస్థితి. ఈ బూత్లో ఏం చేశారు? వచ్చితే ఓటర్ వేయడానికి వస్తే స్లిప్ తీసుకుని ఎంపీకి వేయండి మీ ఇష్టం వచ్చే వాళ్ళకి, ఎమ్మెల్యేకి మాత్రం కన్నాకు మేమే నొక్కుతాం అని నొక్కారు. సుమారుగా 1000 ఓట్లు నొక్కారు అక్కడ.